తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా యావత్ గిరిజన జాతి తరఫున మీకు శిరస్సు వంచి రామ్ తెలియజేస్తున్నాను సార్. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో కానీ ఎన్నికల సమయంలో కానీ గౌరవ ఉద్యమ నేత ఏ మాట ప్రజలకు ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తూ అటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో జరిగినటువంటి వివక్ష, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, ఎక్కడైతే వస్తు ఉత్పత్తి జరుగుతుందో అక్కడ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పడాలి, ఎక్కడ వనరులు ఉంటే అక్కడ నిర్మాణాలు జరగాలి. మరి ఇది ఏమీ తెలంగాణలో జరగలేదు. అందుకోసమే అనేక ప్రాంతాల్లో ఇప్పుడు మనకు ఉండవలసినటువంటి అడవి ప్రాంతం తగ్గిపోవడం వల్ల, ఇక్కడ వర్షాలు పడకపోవడం వల్ల అనేక అనార్థాలకు దారితీస్తుంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఆ తీర్మానాలను నన్ను ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించినందుకు వారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తీర్మానాలను ప్రవేశపెడుతున్నా. ముఖ్యమైనటువంటి ఈ తీర్మానాలను మీరు అందరూ ఆమోదించడమే కాదు, ముఖ్యంగా మొక్కలను పెంచడానికి ఒకవేళ మొక్క ప్రాముఖ్యత తెలవకుండా కొంతమంది చేస్తున్నటువంటి ఈ చిలిపి చేష్టల వల్ల ఎన్ని అనర్థాలు ఏర్పడతా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బుక్లెట్లను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత ఇవన్నీ మీకు స్వయంగా పంపిస్తాం. ఇప్పుడు సమయం లేదు. ఈ మొక్కలను కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ ఇష్టం వచ్చినటువంటి మొక్కలను ఆ ఇష్టం వచ్చినట్టుగా పెంచితే ఆ మొక్కలు ఉండవు, అవి మనకు ఫలితాలు కూడా ఇవ్వవు. కనుక అటువంటి మొక్కల సంఖ్య మీకు అన్ని మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ మానవ జాతికి ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ మొక్కలను నాటడమే మన ముఖ్యమైనటువంటి ధ్యేయం. మరి పర్యావరణాన్ని కాపాడుకోవడం మన ధ్యేయంగా భాగంగా మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానాల్లో పచ్చదనమే పుడిమికి, అందం చెట్లతో జీవకోటికి ఉన్నటువంటి సంబంధం, రోజు పొద్దున్న లేస్తే పళ్ళ పుళ్ళతో మొదలుపెట్టి మనం చనిపోయిన స్థితిలో మనల్ని పాడికట్టెగా మోసుకుపోయి చివరికి మనతో కాలిపోయేంత నిస్వార్థమైనటువంటి ఆ వృక్షం యొక్క ముఖ్యతనాన్ని తెలుసుకోవాలని కోరుతూ మరి ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం రాబోయే 3 సంవత్సరాల్లో 2,30,00,000 మొక్కలను పెంచాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఈ 2,30,00,000లో ఇప్పటికే 40 కోట్ల మొక్కలను వివిధ జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. నర్సరీలో ఈ మొక్కల పెంపకం జరిగింది. వచ్చే జూలై నాటికి ఈ మొక్కల మరి ఆ జిల్లాలకు ఏ ప్రాంతాల్లో పెంచాలో వాటిని ప్రభుత్వం పంపించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ అడవిలో ఉండేటువంటి వేర్లు, వయబుల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని మొక్కలుగా తయారు చేయడానికి 1,20,00,000 120 కోట్ల చెట్లను పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. 10 కోట్ల మొక్కలను హైదరాబాద్లో పెంచాలి. మిగతా 110 కోట్ల మొక్కలను జిల్లాలలో అంటే నాన్ ఫారెస్ట్లలో, గవర్నమెంట్ ఆఫీసులలో ఆల్రెడీ డిఓ, ఆర్డీఓ, అక్కడ ఉండేటువంటి ఐటీడీఏ ఏ ప్రాంతంలో ఎక్కడైతే బిల్డింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే కళాశాలలు ఉన్నాయో, ఎక్కడైతే మొక్కలు లేవో ఆడ పెంపొందించడానికి దాదాపుగా 110 కోట్ల మొక్కలను పెంచడానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు 1,140 కోట్ల రూపాయలు వెచ్చించాలనేటువంటి తీర్మానం జరిగింది. మరి అన్నిటికంటే ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఇక్కడ ఏంటంటే, ఏ గ్రామ పంచాయతీ ఎక్కువగా మొక్కలను పెంచితే ఆ గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు బహుమతిగా వేయడానికి ముఖ్యమంత్రి గారు అనుమతించారు. కనుక గ్రామ పంచాయతీలు వీటిని జాగ్రత్తగా తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హరితహార కార్యక్రమానికి అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. దీనిలో ఐటీడీఏ, డ్రామా వీళ్ళందరూ పాల్గొనాలి. మరి ప్రతి ఏటా 40 కోట్ల మొక్కలు నాటాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఈ విధంగా 3 ఏళ్లలో సగటుగా 1,20,000 చొప్పున తెలంగాణలో 12,000 గ్రామాలలో దాదాపు 240 కోట్ల మొక్కలను పెంచాలని తీర్మానం చేశారు. మరి ఇది ప్రతిపాదించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతూ మరి దీన్ని అందరూ ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ప్లీనరీ సభలో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. నిజంగా హరితహారం అంటేనే ఈ హరితహారంకి నాకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే నా చిన్నతనంలో నేను ఒక పల్లెటూరు మార్ముల్లా గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తిని. నేను నా చిన్నతనంలో గొర్రెలు, మేకలు, ఎడ్లను మేపడానికి అడవికి పోయేదాన్ని. అడవికి పోయేటప్పుడు నేను సత్తి కట్టుకొని అడవికి వెళ్ళేదాన్ని. కానీ ఆ అడవికి వెళ్ళినప్పుడు
ఆ అడవిలో దొరికేటువంటి పండ్లు ఫలాలు అనేకం, సీతామలక పళ్ళు కావచ్చు, మర్రి పళ్ళు కావచ్చు, అట్లా ఎలుక పళ్ళు కావచ్చు, అనేక పళ్ళు తిని ఆ పళ్ళతోటి నేను కడుపు నింపుకునేదాన్ని. ఆ తీసుకుపోయినటువంటి సద్దిని మళ్ళీ నేను ఇంటికి తీసుకొచ్చుకునేదాన్ని. కానీ ఇవాళ అడవికి పోతే మనం ఎక్కడికి బయటకు పనికి పోవాలన్నా మనం బాటిళ్ళల్లో నీళ్లు తీసుకుపోతాం. కానీ అప్పుడు నా చిన్నతనంలో ఆ అడవికి పోయినప్పుడు నేను సద్ది తప్ప నీళ్లు తీసుకుపోయేదాన్ని కాదు. అక్కడికి పోయినప్పుడు ఎక్కడ చూసినా కూడా గొర్రెలు ఉండేవి. ఆ గొర్రెలలో పారుతున్నటువంటి నీళ్ళల్లో మోత్తాకు తెంపుకొని డొల్ల తయారు చేసుకొని ఆ డొల్ల ద్వారా సెల్మె చేసుకొని ఆ సెల్మెల నుంచి నీళ్లు ముంచుకొని తాగేదాన్ని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు. వాళ్ళ సమైక్య పాలనలో వాళ్ళ మన తెలంగాణను ఒక ఎడారి చేసిపోయినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ వాళ్ళ మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం 6 నిమిషాలు కష్టపడి పోరాటం చేసి వాళ్ళ తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా నిర్మాణం చేయాలనుకుంటున్నాం. మరి అది నిర్మాణం కావాలంటే సహజ వనరులను సమకూర్చుకోవాలి. మరి సహజ వనరులను సమకూర్చుకోవాలంటే మనం అందరికి కూడా తెలుసు, అది వాళ్ళ పచ్చదనం అనేది పెంపొందించుకోవాలి. ఆ పచ్చదనం పెంపొందించుకోవాలంటే మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి. వాళ్ళ ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో, ప్రభుత్వ పాఠశాలలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రతి ఊరిలో రోడ్లకు అటువైపు ఇటువైపు మనం మొక్కలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ మొక్కలు పెంచుకోవాలంటే వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరము ఒక మొక్క పెంచుకునే విధంగా మనం ప్రజలందరినీ వాళ్ళ భాగస్వామ్యం చేయాలి. మరి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలంటే మనం అందరం కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితిలో మనం అందరం కూడా ఒక సైనికులుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరం కూడా మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణను మనం నిర్మాణం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా అన్ని ఊర్లలో, ప్రతి ఇంటిలో, ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఒక మొక్క నాటి ఆ మొక్కను ఒక వృక్షంలాగా పెంచుకోవాలి. వాటి ద్వారా మన సహజ వనరులను సమకూర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, ఇవాళ వాటర్ గ్రిడ్ ఇవాళ ఒక యుద్ధ ప్రాతిపదికన మహిళల కోసం ఇవాళ కేసీఆర్ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఇవాళ వాటర్ గ్రిడ్ సక్సెస్ కావాలన్నా ఇవాళ మన ప్రభుత్వం తలపెట్టినటువంటి మిషన్ కాకతీయ కూడా ఇవాళ అది విజయవంతం కావాలి, సక్సెస్ కావాలంటే ఇవాళ మనము పచ్చదనాన్ని పెంపొందించుకోవాలి, చెట్లను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చెట్లను పెంచుకోవాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఒక యుద్ధ ప్రాతిపదికంగా అప్పుడు తెలంగాణ కోసం మనం ఎంతైతే కొట్లాడి పోరాటం చేసి ఆ కొట్లాడ ద్వారా తెలంగాణ సాధించుకున్నామో, ఆ సాధించుకున్నటువంటి తెలంగాణ నిర్మాణం కావాలంటే అదేవిధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా చెట్లు నాటాలి. ఆ చెట్లు నాటాలంటే ప్రజలలో చైతన్యం తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, పూర్వపు రోజులు మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలంటే, పూర్వపు రోజులు మళ్ళీ రావాలంటే మనం అందరం కూడా పచ్చదనాన్ని పెంపొందించుకోవాలి, మనం చెట్లను పెంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇవాళ పార్లమెంటు సభ్యులు ఇవాళ సీతారాం నాయక్ గారు ఏదైతే హరితహారం పైన ప్రతిపాదించినటువంటి తీర్మానం ఏదైతే ఉందో నేను బలపరుస్తున్నాను. మీరందరూ కూడా ఇవాళ దాన్ని బలపరుస్తూ మీ చప్పట్ల ద్వారా ఆమోదాన్ని తెలపవలసిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. కూరగాయలు అయితే పెట్టుకునే పరిస్థితి లేదు, పండ్ల చెట్లు అయితే అసలు దక్కుతలేవని చెప్తున్నాం. ఎందుకు వచ్చినాయి మనం అందరం ఆలోచించాలి. కోతులకు అడవి మీద ఒక మొర్రి పండు, మేడి పండు, తునికి పండు ఉంటే అది ఆన్నే ఉంటుంది, ఊళ్ళకి రాదు, రమ్మన్నా రాదు.
కోతి ఉండే జాగా మనం ఖరాబ్ చేసినాం కాబట్టి అవి మనం ఉన్న జాగాలకు అవేస్తాం అంతే కదా. 2 వాహనాలు బంద్ అయినాయి, ఎందుకు ఉన్న చెట్లన్నీ అడ్డంగా నరికేసినాం. అందుకోసం ఒకటే నినాదం తెలంగాణలో, కోతులు వాపసు పోవాలి, వానలు వాపసు రావాలి. సీతారాం నాయక్ గారిని చెప్పాను నేను, ఆఖరికి పెట్టిండి ఆయన, ముందుగా నేను చెప్తే మంచిగుండు. కోతులన్నీ వాపసు పోవాలి అడవికి, వానలు మళ్ళీ తెలంగాణకు వాపసు రావాలి. దీనికోసం ఒకటే ఒక లైను, ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం తీసుకున్నది. 120 కోట్ల మొక్కలు రాబోయే 3 ఏళ్లలో నాటాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 40 లక్షల మొక్కలు నాటాలి. అంటే 100 గ్రామాలు ఒక నియోజకవర్గంలో ఉన్నాయనుకుంటే ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు నాటాలి. ఈ చండి విలేజ్లో ప్రతి ఊర్లో ఒక్క వ్యక్తి నాటితే కాదు, రైతులను ప్రోత్సహించాలి. మనమందరం కూడా తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో జూలై నెల నుంచి ఆగస్టు నెల వరకు 40,000 మొక్కలు నాటేటట్టు రైతాంగాన్ని, ప్రజలను ప్రోత్సహించాలి, విద్యార్థులను ప్రోత్సహించాలి, పెద్ద ఎత్తున మనం కృషి చేయాలి. దయచేసి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా.